డ్రాప్ చేయండి ప్లీజ్. ఇవ్వాలి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ అని పిలవకురా. అంకుల్ ఏనానా ఎవరు అంకుల్? యు అంకుల్ అని పిలుస్తావా? yes. అన్నాను పిలు, అన్నాను పిలు, అన్నాను పిలు, అన్నాను పిలు. అన్న ఎవరు కాదు అంకుల్. అన్న అన్న అంకుల్ అని పిలిచావనుకో పిసికేస్తాను లట్టుగా. పరా అంకుల్ లట్టుగా. బై బై అంకుల్. టాటా అంకుల్. రేయ్, మమ్మీ అంకుల్ ఇస్ బీటింగ్ మీ. మావే ఏంటి ఇక్కడ వచ్చి ఫోన్ కూడా చేయాల. మావయ్య ఉండి వస్తున్నా. ఎరా రా. ఎప్పుడొచ్చావు హైదరాబాద్కి? మోహన్ గారితో పనుండి పొద్దున్నే వచ్చాను రా. పొద్దునొచ్చి నాకు ఫోన్ చేయలేదంటే అబ్బో చాలా మారిపోయావు నువ్వు. మారిపోలేదురా, మర్చిపోయాను. అత్తయితే ఏదో గొడవపడి ఉంటావు, మర్చిపోయింటావులే. మీ అత్త అయిపోయి 4 నెలలు అవుతుందిరా. మావయ్య నువ్వు ఓకేనా మావయ్య? ఓకే కాదురా, అది పక్కన ఉన్నప్పుడు ఎక్కడ పోద్దులే అని ధీమాగా గొడవ పడుతుండేవాడిని. అది పోయాకే దాని విలువ అర్థమైందిరా. ఇంకిప్పుడు నేను ఎవరితో గొడవ పడను. ఇంటికి వెళ్తే మాట్లాడే మనిషి కూడా లేదు. మా అమ్మ పోతూ పోతూ బలవంతంగా దాన్ని అంటకట్టి వెళ్ళిపోయింది అనుకున్నా. కానీ అత్తయ్య పోయాకే అర్థమైందిరా, మా అమ్మ దాని స్థానంలో మీ అత్తయ్యని పెట్టి వెళ్ళిపోయిందని. వాళ్ళని తప్ప ప్రపంచం అంతా మందైన ఫీలింగ్ లో మనం ఉంటాము. వాళ్ళు మనల్నే ప్రపంచం అనుకుంటారా? ఆ టైంలో మన మీద వాళ్ళు చూపించే ప్రేమ కూడా చూడలేనంత మూసుకుపోయి ఉంటారా మన కళ్ళు. ఆడోళ్ళు చాలా తెలివైన మంచివాళ్ళరా. మన అవసరం తెలుసుకొని ముందే అన్నీ చేసేస్తారు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ అవసరం మనకెంతో తెలియజేస్తారు. అయిపోయిందిరా, చూస్తానురా, టైం అయింది. రైట్, నువ్వు సోలో బతికే సో బెటర్ అంటుంటే నేను కూడా ఎంకరేజ్ చేశాను. సారీరా, కరెక్ట్ కాదురా. ఎందుకంటే ఒక్కసారి మన కన్నీళ్ళు తుడుచుకోవడానికి మన 2 చేతులు సరిపోవురా. సరిపో, ఆలోచించు. హలో అమ్మా, చెప్పరా. సుధా అత్తయ్య చనిపోయిన విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పాలని చాలాసార్లు కాల్ చేశాను, నువ్వే ఫోన్ కట్ చేసావు. తర్వాతైనా చెప్తామనుకుంటే అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని వేణు మావయ్య వద్దన్నాడ్రా, అందుకని చెప్పలేదు. సరే అమ్మా, ఉంటాను. హలో బా,
రే విరాట్ చెప్పవా? రే అర్జెంటుగా ఈ వీకెండ్ ఫ్లాట్కి వచ్చాను రా. రే నువ్వు ఎప్పుడు పిలుస్తావని వెయిటింగ్ రా, వచ్చేస్తున్నా ఉండు. చెప్పరా. ఇన్ని రోజుల తర్వాత మా మీద కోపం తగ్గించుకుని ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బావా. హ్యాపీ ఇలా ఆడుకో. ఏం చేస్తున్నారా మీరంతా? ఏముందిరా, నేను వైజాగ్ లో మా బంగారం షాప్ చూసుకుంటున్నాను. మా ఆవిడేమో నన్ను మా అబ్బాయిని చూసుకుంటుంది. అంతా బాగుందిరా. నేనేమో ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, ఆ పక్క సందులో పోతే ఏంట్రా మీ మా ఏం జాబ్ గురించి చెప్తున్నావా? ఏట్లేదురా, జనరల్ గా సెటిల్ అయి పెళ్లి చేస్తుంటారు. ఇటు పెళ్లి చేస్తుంది సెటిల్ అయ్యాడు. కమ్మ కొట్టే కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వస్తావు. నిజమే కదరా. నువ్వురా? అది ఓన్ ఫ్యాషన్ ఫోటో స్టూడియోరా. అదే గుంటలకి వాటికి ఫోటోలు తీస్తుంటాడు. రే గుంట కాదురా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ. ఆపండ్రా, నీ సొంత ఈవెంట్ కంపెనీ ఏంటైంది బావా? సెట్ అయిందిరా. మరి అంత డల్గా చెప్తే వేడరా? అనుకోకుండా వేణుమాని కలిశాను రా. సుధాత్తయ్య చనిపోయి చాలా రోజులు అవుతుందట. నన్ను ఇష్టపడే వ్యక్తి అంత కష్టంలో ఉన్నా నాకు చెప్పలేదంటే నేనెంత దూరంగా బతుకుతున్నానో నాకు అర్థమవుతుందిరా. మా అమ్మ నాన్న నా విషయంలో ఎంత బాధను దాచుంటారో ఇప్పుడు తెలుస్తుంది. ఒక ఏజ్ వరకు మన అందరం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. లైఫ్ లో ఏం కాదులే తొక్క, టైం ఉంది, బలం ఉంది, ఇలా బతకడంలోనే ఆనందం ఉందని చెప్పి అనుకుంటాం. నేను అలానే ఫీల్ అయ్యా. జనరల్ గా లైఫ్ ని టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తాం. కానీ ఎవ్వరూ గుర్తించని ఒక ఏజ్ ఉంటుందిరా. అదే 29 నుండి 30 షిఫ్ట్ అయ్యే ఏజ్. అప్పుడే బట్ట వస్తుంది, పొట్ట వస్తుంది, తెల్లని చుట్టూ వస్తుంది. ఫిజికల్ గానీ ఇన్ని చేంజెస్ ఉన్నాయంటే మెంటల్ గా ఎంత ప్రెషర్ ఉంటుందిరా. అప్పటిదాకా మనతో ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్ ఎవరి లైఫ్ లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది కదా బావా, ఆ టైంలో చచ్చా, నేను మిమ్మల్ని ఏం అనట్లేదురా, జస్ట్ మామూలుగా చెప్తున్నా అంతే. నేను నమ్మిన ఫిలాసఫీ పేపర్ మీద చదవడానికో, మాటలో వినడానికో, సోషల్ మీడియాలో మీమ్స్ చేయడానికో బాగుంటుందిరా. కానీ ప్రాక్టికల్ లైఫ్ లో అంటే చాలా కష్టంరా. అందుకే నేను కూడా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఒర్రే, ఆ మాట కోసం కదా వెయిటింగ్. ఇప్పుడు ఏంటి, నీకు పార్ట్నర్ కావాలంతే కదా. మా కుదిరే మేము చూసుకుంటాం. క్లాస్ లో అంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కరు ఖాళీగా ఉండరా. ఇదిగో ప్రియాంక, ఎట్టున్నావా? విషయం చెప్పరా. అదే మన విరాట్ తెలుసు కదా, యంగ్ అండ్ ఎనర్జెటిక్. మనోడు పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అనౌన్స్ చేశాడు. మరి నువ్వేమంటావు? వాడి గురించి నాకు చెప్పుకో, చంపేస్తాను. అసలు నా లవ్ స్టోరీలో విలన్ వాడు. అది నా దాంట్లో వాట్సాప్ లేదుగా. బాయ్. హలో సృజన, మన విరాట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఏమంటావు? ఇప్పటికే నలుగురు అయ్యారు నా లిస్ట్ లో. విరాట్ కోహ్లీ అయితే 5వ వాడు అవుతాడు. వద్దులే. ఎందుకురా ఎందుకురా వాడికి ఎవరన్నా చూస్తున్నారు? బావా, నీ కరెక్ట్ టైం జోడి ఎవరో తెలుసా? రాశి. రాశి అని నీ కరెక్ట్ టైం జోడి కాలేజీలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేసిందిరా. నీకు మరీ నా మీద అంత మోజుంది కాబట్టి, అదే నీ భాషలో లవ్. నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను. ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం. వెళ్దామా? తనకు కానీ నేను చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది అనుకో, ర్యాంప్ పడేస్తారా బాబు. ఊరుకోరా, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ ని రజనీకాంత్ దినిసేలా అవమానించలేదు. ఆయన పెళ్లి చేసుకోకుండా చివరి వరకు ఉంది కదా. ఇది అంటే రాశి కూడా ఉంటది. ఉండి తీరాలి. సరే, తనకు పెళ్ళిందో లేదు కనుక్కోండిరా. ఎరా దొరికిందా? ఐడి దొరికింది. రే బావా, స్టాటస్ సింగిల్ అని పెట్టిందిరా. ఇంకా సింగిల్ గానే ఉందిరా. చెప్పాను కదరా, రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుద్ది. ఒక్కోసారి మనం అన్ని వెతికి జోలు వెతకడం మానేస్తాం. నీ రాశి రా. ఏం బావ ఇంకా డౌట్ నీకోసం వెయిట్ చేస్తుందని చెప్పాను కదా. పద రే, ఈ నాలో ఉంచండి, అవసరమైతే లేపుకొచ్చేస్తాను. अब विराट साहब है ना साहब? अब विराट साहब है साहब? विराट साहब है? साहब जी, विराट साहब आ गए साहब जी, विराट साहब आ गए साहब जी. చూసావా, పనుడు కూడా నువ్వెవరో తెలుసంటే నీకోసం వెయిటింగ్ రా. ససుర్జీ, అంకుల్. Hey Virat, what a surprise, man. I mean,
great to see you. That's good. Come in. లవ్ యూ రా. You know what? Rasi used to talk lots and lots about you. By the way, would you like to have tea, coffee or something? అదే వద్దండి, అదే రాశితో ఒకసారి మాట్లాడాలి. Yeah, sure. Why not? Yeah. యా. One second, beta. 1 second. Hey, Rasi, you have a pleasant surprise. Talk to him. Hey, Virat. Hi. హాయ్ రాశి. Nice man. నువ్వు మా ఇంటికి రావడం నేను అక్కడ ఉంటే ఎంతో బాగుండేది. ఇంకేంటి, ఎలా ఉన్నావు? Tell me. Any good news? What's happening? Are you getting married? Oh, sorry, I forgot. The great legend solo bratuke so better leader, Virat. ఎందుకు పెళ్లి చేసుకుంటాడులే. యాక్చువల్లీ రాశి, నాకు పెళ్లి మీద ఒపీనియన్ మారింది. What? ఏమంటున్నావు? అదే పెళ్లి గురించి. ఒక్క నిమిషం ఆగండి. సార్ వాళ్ళ అమ్మతో మాడాలని సార్, మాడించండి. Actually, he is Rashi's kid. ఇంజనీరింగ్ తర్వాత మ్యారేజ్ చేసాం. లాస్ట్ వీక్ బిజినెస్ వర్క్ పై యూకే వెళ్ళింది. రజనీకాంత్, రమ్యకృష్ణ రూము వెయిటింగ్ అన్నాడు. ఇంకోటి ఏదో అన్నాడు, చేపడ తాళం అంటే జోబు కూడా కనుండదు, తలం జారి పడిపోద్ది అన్న లాజిక్. కొడితే నీ కన్నప్పుడు పత్తి పోతే పోయిందిలే బావా, మన దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయి. నువ్వు రిలాక్స్ అవ్వు, మేము సెట్ చేస్తాం. ఊపింది చాలు, పద. ఇక కార్ ఆన్ లో పెట్టాలి. మా ఎదలు నమ్ముకోవడం కన్నా నేను ట్రై చేసుకోవడం బెటర్. ఓకే, రైట్. సెండింగ్. ఎస్. నాట్ ఇంట్రెస్టెడా? ఇంకా చాలా మంది ఉంటారులే. బాబోయ్, టఫే. హే, ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుందే. ఆవిడ కాదు మేడం. ఈవిడేంటి సిగ్గుపడుతుంది? అయిందిలే. బాబోయ్, అలా వస్తుంది ఏంటి ఈవిడ? ఏదో క్లారిటీ తెచ్చుకోరా బాయ్, ఆ దేవుడే నేను కాపాడాలి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. Yeah. మేడం, మీరు మేడం, యూ సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రిమోనీ సైట్ బై మిస్టేక్, నో? లేదు విరాట్, నేను నీకు కావాలని ఇంట్రెస్ట్ పంపినాను. తెలుగు